హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము 3D పజిల్ టాయ్ చూద్దాము. ఇది మన పిల్లలకి బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్కి, వాళ్ళ యాక్టివిటీస్కి ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇందులో మల్టిపుల్ షీట్స్ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని మల్టిపుల్ షీట్స్ తీసి ఇక్కడ కనిపించే ఈ హౌస్ ఎలా అయితే ఉందో దీన్ని అలా ప్రిపేర్ చేసి చూద్దాం. ఇప్పుడు ఈ షీట్స్ ఓపెన్ చేసి చూద్దాము. ఇక్కడ మీరు చూసినట్టు ఇందులో మల్టిపుల్ షీట్స్ ఉన్నాయి. సో ఈ మల్టిపుల్ షీట్స్ని ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్న ఈ ఇల్లు లాగా ప్రిపేర్ చేయాలి. సో ఇప్పుడు ఇందులో చూస్తే మీకు మల్టిపుల్ షీట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ మల్టిపుల్ షీట్స్ని సేమ్ ఇలా చేస్తాం మనం ఇప్పుడు. టోటల్ వచ్చేసి 4 షీట్స్ ఉన్నాయి చూడండి. 1, 2 and 3 and 4. ఫస్ట్ ఇందులో అన్నీ మనం రిమూవ్ చేయాలి. సో తర్వాత మీ పిల్లలకి ఇది ఇస్తే నెంబరింగ్ వైజ్ వాళ్ళు ఇది ఇందులో పెట్టి అమర్చాలి. సో ఇప్పుడు మీరు చూస్తే దీనిలో నెంబరింగ్స్ ఉన్నాయి. నేను తీసి చూపిస్తున్నాను చూడండి. జాగ్రత్తగా తీయండి, ఎందుకంటే ఇది చినిగిపోతుంది మళ్ళీ. ఇలా మళ్ళీ మీ పిల్లలు ఈ నెంబరింగ్ వైజ్ చేయొచ్చు చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7 and 8, 10. సో ఇది చూసి వాళ్ళు చేయొచ్చు. అలా అన్నీ రిమూవ్ చేయాలి ఇందులో ఉన్నది మనం. సో రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ పిల్లలకి ఇచ్చి ఇలా ఎలా ఉందో అలా అందులో పెట్టుమనాలి పజిల్ని. ఇప్పుడు అన్నీ ఇలానే రిమూవ్ చేసి అసెంబుల్ చేద్దాం. ఈ చిన్న చిన్నవి ఎడ్జస్ట్లో చాలా జాగ్రత్తగా తీయండి, లేదంటే బోర్డ్ చినిగిపోతుంది షీట్ మొత్తం. ఒక షీట్ కంప్లీట్గా తీసాము. ఇప్పుడు రిమైనింగ్ 3 షీట్స్ కూడా తీద్దాము. సో ఇందులో టూ పార్ట్సే ఉన్నాయి. సో ఈజీగా రిమూవ్ చేసేస్తున్నాను. సో ఈ సెకండ్ షీట్లో ఇంకా మైన్యూట్ చిన్నవి ఉన్నాయి చూడండి. సో మీరు ఇవి కూడా రిమూవ్ చేయొచ్చు. లాస్ట్ షీట్ రిమూవ్ చేద్దాము.
ఇప్పుడు ఈ నెంబర్ బేసెస్గా ఇవన్నీ అసెంబుల్ చేద్దాము. సో ఇక్కడ మీరు నెంబర్స్ చూడొచ్చు, ఎవ్రీ పార్ట్ పైన నెంబర్స్ ఉన్నాయి, అలాగే ఈ బోర్డు పైన కూడా నెంబర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను 1 2 3 బేస్డ్ పైన ఈ పేర్ చేస్తున్నాను చూడండి. సో ఇది జాగ్రత్తగా అసెంబుల్ చేయండి, లేదంటే చినిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక పార్ట్ అసెంబుల్ చేస్తాను. ఇప్పుడు రిమైనింగ్ కూడా ఇలానే అసెంబుల్ చేద్దాము. సో ఇప్పుడు మనం కాంపౌండ్ పెడుతున్నాము ఇల్లుకు చుట్టూ. సో చూడండి, నేను కాంపౌండ్ స్టార్ట్ చేశాను. చూసారా, ఇప్పుడు ఈ సైడ్ ఇంకో సైడ్ కాంపౌండ్ పెడుతున్నాను. ఇప్పుడు గార్డెన్లో కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ పెడదాము. అలాగే కొన్ని ట్రీస్ పెడదాము ఇంటి చుట్టూ.
యా ఫస్ట్ ఒక పెద్ద ట్రీ పెడుతున్నాను, తర్వాత చిన్నది. సో అలాగే బ్యాక్ సైడ్ కూడా ఇప్పుడు మనం కాంపౌండ్ పెడదాము. ఇప్పుడు ఇప్పుడు లాస్ట్కి వెల్కమ్ బోర్డ్ పెట్టేద్దాము. చూడండి, ఇప్పుడు మన 3D పజిల్ టాయ్ రెడీ. ఇలా మీ పిల్లలతో మీరు దగ్గరుండి ఇలా చేపిస్తే వాళ్ళకు కూడా మెంటల్ ఎబిలిటీ పెరుగుతుంది. సో మీరు మీ ఇంటి దగ్గర ట్రై చేయండి. ఇది మన 3D పజిల్ అండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.